అరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందంగా ఉంటుంది చంద్రబాబు గారికి ప్రస్తుత పరిస్థితి. కోర్టు ఏమో, హైకోర్టు ఏమో దాంట్లో హెల్మెట్ల గురించి పెద్ద ఇష్యూ. దాని మీద హెల్మెట్లని గత 3 నెలల్లోనే 600 మందికి పైగా చనిపోయారు, మీరందరూ ఏం చేస్తున్నారంటూ ఏకంగా ట్రాఫిక్ ఐజీనే పిలిచింది. దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తోంది. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పబ్లిక్ మీదన పబ్లిక్ ప్యానిక్ కాకూడదు. హెల్మెట్ల గురించి పబ్లిక్కి తెలియదా? ఎందుకు వాడరు? ఆడపిల్లలేమో జుట్టు ఊడిపోతుంది, లేకపోతే అదేదో దాన్ని ఏదో అంటారు పొడి పొడిగా వస్తుంటుంది కదా, అట్లాంటిది వస్తుందని. మగాళ్ళకి సేమ్ ప్రాబ్లం. రెండవది, హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఈ క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్ సిస్టమ్ ఇక్కడ పెనాల్టీలు పడతా ఉంటే అక్కడ చూసి చూడనట్టు పోతుంది. ఇక్కడ పెనాల్టీలు వేస్తూ ఉంటే పబ్లిక్లో ఒక నెగిటివ్ వస్తుంది. ఆటోలు అడ్డదిడ్డంగా వెళ్తాయి. ఎందుకు ఆపరు? ఎందుకు చర్య తీసుకోరు? 1 వేలలో ఎదురు బొదురు పోతూ ఉంటారు. ఎందుకు చర్య తీసుకోరు అంటే తప్పు చేస్తున్నామని ఆ పబ్లిక్కి తెలియదా? తెలుసు. కానీ ఏదన్నా అంటే వీళ్ళు మరీ ఏడిపించుకు తింటున్నారా అని ఆ పోలీసుల మీద కోపం, నెక్స్ట్ ప్రభుత్వం మీద కోపంగా మారుతుంటుంది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఎక్కువ ఇబ్బంది పెట్టాలి. లేకపోతే 3 నెలల క్రితం కోర్టు ఆదేశించినప్పుడే గతంలోని బాబు గారు అయితే 1995 నాటి బాబు గారు అయితే వెంటనే రివ్యూ చేసి వెంటనే దాని మీద ఒక పెద్ద ప్రచారం చేసి ఆ పైన కేసులు పెట్టించి జరిగేది. అయ్యే తనకి సుదీర్ఘకాలపు దెబ్బలు కాబట్టి చూసి చూడనట్టు పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కోర్టు ఏమో ఒత్తిడి తెస్తుంది. పెనాల్టీలు వేయమని చెప్పేసి అవసరమైతే చలానాలు కట్టకపోతే వాళ్ళ కరెంటు పీకేయండి లాంటి ఆదేశాలు ఇస్తుంది. ఇప్పుడు బాబు గారు కర్ర విరక్కుండా పాము చావకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.